జై మదనపల్లి జిల్లా కళ సాకారం కాబోతున్నటువంటి శుభ తరంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి తనయుడు లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శతాబ్ద కాలానికి పైగా మదనపల్లె ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆకాంక్ష మదనపల్లె జిల్లా. ఈ జిల్లా కోసం అనేక పోరాటాలు జరిగింది. మదనపల్లెలో మనం చూసాం, వేలాది మంది పోరాటాల్లో పాల్గొన్నారు. లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా మదనపల్లె ఆకాంక్షల్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మదనపల్లె జిల్లా కోసం వందల మంది మీద కేసులు నమోదయ్యాయి. అయినా కూడా మొక్కవోని దీక్షతో మదనపల్లె జిల్లా సాధన కోసం మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు మనం చేశాం. ఆ పోరాటాలన్నీ కూడా ఫలించాయి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం మేరకు ఈరోజు మదనపల్లె జిల్లా కళ సాకారం చేయడానికి ప్రస్తుతం మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. మదనపల్లె జిల్లా ప్రకటన వచ్చిన వెంటనే ఖచ్చితంగా థ్యాంక్ యూ సీఎం పేరుతోటి గొప్ప కృతజ్ఞతా సభ కూడా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, మదనపల్లె జిల్లా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విప్లవ జయభీములు తెలియజేస్తూ, మనమందరం మళ్ళీ కలుద్దాం. మనమందరూ కూడా గొప్పగా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం. జిల్లా ప్రకటన వెలువడగానే ఒక గొప్ప సమావేశం అందరూ కలిసి నిర్వహించుకుందామని తెలియజేస్తా ఉన్నాను. జై మదనపల్లి జిల్లా సాధన సమితి. ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మదనపల్లి జిల్లా సహకారం కాబోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్లు కూడా అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతకు ముందంతా చాలా మదనపల్లి కోసం పోరాటాలు చేశాం. చాలా రోజులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశాం. మదనపల్లి జిల్లా కాబోతుంది కాబట్టి ఇప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి మదనపల్లి జిల్లా త్వరగా ప్రకటిస్తే ఆ జిల్లా పేరుతో ఒక ప్రోగ్రాం కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదే మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాం చేసి సంబరాలు చేసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలు ఎన్నో గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక అందరికీ మదనపల్లిని మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మునుపు హామీ ఇచ్చాడో జిల్లా చేస్తానని, త్వరలోనే మదనపల్లిని జిల్లా చేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడటువంటి ట్రాఫిక్ సమస్య, మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి కూడా అధునాతన రింగ్ రోడ్లు 2 తీసుకొస్తున్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీను త్వరగా పూర్తి చేయమని ఇదివరకే మా చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలవడం జరిగింది. కాబట్టి మదనపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని, ఎందుకంటే ఎన్నో జిల్లాలు అవుతాయని ఎంతోమంది ఆశపడ్డారు, కానీ మదనపల్లిని మార్కాపురంను జిల్లా చేస్తున్నందుకు మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్కి మేము మదనపల్లి పుర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దశాబ్దాలుగా మదనపల్లి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజల కళ అయినటువంటి మదనపల్లి జిల్లా త్వరలో సాకారం కాబోతోంది. ఇప్పుడు జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు సానుకూలంగా తెలియజేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. కనుక గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి జిల్లా సాధన సమితి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మదనపల్లిని కొన్ని వందల సంవత్సరాల నుంచి మదనపల్లికి ఉన్న చరిత్రను, గొప్పతనాన్ని మన ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం పాడుతున్నటువంటి జనగణమన గీతానికి ఇక్కడే సంగీతం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడే పాడి వినిపించారు. అదేవిధంగా మదనపల్లి యొక్క గొప్పతనాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి మాకు మదనపల్లిని సాకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పరిపాలనా వికేంద్రీకరణకి ప్రధానమైన మూల కేంద్రం ఏమంటే జిల్లా కేంద్రంగానే పనిచేస్తుంది. మదనపల్లిని జిల్లా చేయడం వల్ల సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందుబాటులో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రజలకి పరిపాలన అనేది చాలా దగ్గరగా వస్తుంది. జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన కూడా బాగా పెరుగుతుంది. అనేక డిపార్ట్మెంట్లు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా మెండుగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మదనపల్లికి కలిసి వచ్చే అవకాశాలు ఏమంటే, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలి అని. సిటిఎం రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి దానికి కూడా ఈ జిల్లా కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని
రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి జిల్లా కూడా సపరేట్గా కొన్ని ఎస్సీ నిధులు, ఎస్టీ నిధులు, మైనార్టీలు కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులంతా కూడా ప్రజలకి అందుబాటులో ఉండడం వల్ల సుపరిపాలనకి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మదనపల్లి జిల్లాని ఖచ్చితంగా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం. అందరికీ నమస్కారం. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 633 రోజులు నిరంతరం మదనపల్లి కోసం ఎన్నో పోరాటాలు, ధర్నాలు రాష్ట్రంలో చేశాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో జిల్లా ఆమోదాన్ని జిల్లా మదనపల్లి చేస్తామని చెప్పడంలో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మదనపల్లిలో అతి పెద్ద ఆసియా టమాటా అంటే ఆసియా ఇక్కడే ఉంది, అది రెవెన్యూ డివిజన్ కూడా ఇక్కడే ఉంది. మీరు ఆలోచించి మదనపల్లి జిల్లాని చేస్తే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని బాగా ఆదరిస్తారని